మనం వచ్చేసరికి ఇప్పుడు బరంపూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. ఇది వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి ఒరిస్సా స్టేట్లో ఉంటుంది. ఈ రోజే ఇనాగ్రల్ కాబోతున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ 09022 బరంపూర్ నుంచి ఉద్యాన్ వరకు, అంటే సూరత్కి సపోర్టింగ్ స్టేషన్. సూరత్కి ఈజీగా ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది, చాలా సింపుల్. సూరత్ అనేది డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు, ఎందుకంటే ప్రపంచంలోనే 90% ఆఫ్ డైమండ్స్ అయితే ఇక్కడే కటింగ్ అవుతాయి అండ్ పాలిష్ కూడా అవుతాయి. అండ్ టెక్స్టైల్ కూడా చాలా పెద్ద ఫేమస్ అనమాట సూరత్ అనేది. సూరత్ వచ్చేసరికి గుజరాత్లో ఉంటుంది. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం. ఈ రోజే లాంచ్ కాబోతున్నాం బరంపూర్ నుంచి ఉద్యాన్ వరకు, అంటే సూరత్కి శాటిలైట్ స్టేషన్ అంటే సపోర్టింగ్ స్టేషన్ కూడా అనుకోవచ్చు. 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది అది ఉద్యాన్ అనేది. అంటే ఒరిస్సా నుంచి డైరెక్ట్గా గుజరాత్లో ఉన్న సూరత్కి కనెక్టింగ్ అనమాట అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఈ రోజు ఇనాగ్రల్ రన్ అవుతుంది. మనకైతే సోవియర్ పాస్ కూడా ఇచ్చేసారు. ఇంకా మనమైతే ఈ ట్రైన్లో మనం కూర్చొని సూరత్ వరకు వెళ్ళిపోవచ్చు ఫ్రీగా. అమృత్ భారత్కి వచ్చేసరికి లోకోమోటివ్స్ ఎలాగ ఉంటాయి. వ్యాపాయ్ లోకోమోటివ్, ఇది 2 లోకోమోటివ్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి ఇనాగ్రల్ రన్ కాబట్టి దీనికి సోవియర్ టికెట్ అని ఒకటి ఉంటుంది. ఎలా ఉంటుంది సోవియర్ టికెట్. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఈ రోజు అయితే 09022గా వెళ్తుంది ఉత్నా వరకు. ఫుల్ డెకరేషన్ చేసి పడేశారు. ఇప్పుడైతే మనం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ జనరల్ కోచ్లో ఉన్నాము. ఇందులో వచ్చేసరికి మొత్తం స్లీపర్ కోచెస్ అండ్ జనరల్ కోచెస్ మాత్రమే ఉంటాయి, ఎలాంటి ఏసీ కోచెస్ ఉండవు. అండ్ ఈ ట్రైన్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి కూడా మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్, అంటే ఇన్కమ్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు హై ఫెసిలిటీస్లో, అంటే ఏసీ కోచెస్లో ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయో అలాంటి ఫెసిలిటీస్ అమర్చి జనరల్ కోచెస్ అండ్ స్లీపర్ కోచెస్ అయితే రన్ చేస్తుంది ఇండియన్ రైల్వేస్ అమృత్ భారత్ ఎక్స్ప్రెసెస్ని. ఇది చాలా మంచి విషయం. ఇది మీకు ఫెసిలిటీస్ అలాగే చూపిస్తాను. ఇప్పుడు జనరల్ కోచ్లో వచ్చేసరికి ఇలా ఉంటుంది సీటింగ్ అది. అండ్ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు, యూఎస్బి పిన్ ఇచ్చారు, టైప్ సి కూడా ఇచ్చారు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎనేబుల్. ఇది 36 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. యూఎస్బి ఏ పెట్టుకోవచ్చు అండ్ టైప్ సి కూడా పెట్టుకోవచ్చు. అండ్ సైడ్ లోవర్స్ అయితే ఎలా ఉంటాయి అనమాట. ఐ మీన్ 2 సీట్లు ఉంటాయి, సైడ్ లోవర్ సైడ్ అప్ అలవాటు అయిపోయింది. ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. ఒక ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, క్విక్ ఛార్జర్ ఇచ్చారు అండ్ ఇది కూడా ఏంటంటారు సూపర్ ఛార్జర్ టైప్ సి. అండ్ ఇవి వచ్చేసరికి ఇవి రబ్బర్లో ఉన్నాయి, ప్లాస్టిక్ అనుకున్నాను నేను చూడగానే. మొబైల్ హోల్డర్స్, ఇవి మొబైల్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ కోచ్లోకి ఎంటర్ అవగానే సీసీటీవీస్ అయితే ఉంటాయి, ఐ మీన్ సీసీ కెమెరాస్. టోటల్గా 100 సీట్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి చెన్నైలో మ్యానుఫ్యాక్చర్ అయింది జూన్ 2025లోని. ఇది వచ్చేసరికి డస్ట్బిన్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్. ఇది వచ్చేసరికి వందే భారత్లో చూశాను నేను, మళ్ళీ ఇందులో అమృత్ భారత్లో చూస్తున్నాను. దురంతలో కూడా చూడలేదు నేను. అండ్ మనం కానీ ఏదైనా ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వందే భారత్ కాకుండా మిగిలిన ట్రైన్స్లోని ఎల్హెచ్బి కానీ ఐసెఫ్ కోచెస్లో కానీ ఇందులో అయితే ఇక్కడ గ్యాప్ ఉంటుంది. ఇక్కడ నడిచేటప్పుడు ఇక్కడైతే అలాంటి గ్యాప్ లేదు. వందే భారత్లో ఎలాగైతే ఉంటుందో అలాగే ఇచ్చారు ఇక్కడ మోడర్న్ ఫీచర్స్తోని. అండ్ వచ్చేసరికి స్కూల్ పిల్లలు కూడా తీసుకెళ్తున్నారు నియర్ పలాస వరకు. కోచెస్ని అయితే ఇలా డెకరేట్ చేశారనమాట. బయట బెలూన్స్ కట్టారు, పూలమాల పెట్టారు, ఇంకా రిబ్బన్స్ పెట్టారు, చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఈరోజు మన కోచ్ వచ్చేసరికి ఇదే S7 కోచ్. ఇది మనకైతే S7 అలొకేట్ చేశారు. నేనైతే ఇప్పుడు లాస్ట్కి వెళ్తున్నాను అనమాట, ఎందుకంటే అమృత్ భారత్లో వచ్చేసరికి 2 లోకోమోటివ్స్ ఉంటాయి పుష్పుల్ టెక్నాలజీతో. ఈ పుష్పుల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్పీడ్గా యాక్సిలరేషన్ అవుతుంది అండ్ స్పీడ్గా డీయాక్సిలరేషన్ అవుతుంది, బ్రేకింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి చాలా సేఫ్టీ ఫీచర్స్తో ఉంటుందన్నమాట. ఇవి మొత్తం స్లీపర్ కోచెస్తో ఉంటాయి, అన్ని ఎల్హెచ్బి కోచెస్. ఇందులో వచ్చేసరికి టోటల్గా S8 అంటే 8 స్లీపర్ క్లాస్ కోచెస్ అయితే ఉన్నాయి అండ్ 5 జనరల్ కోచెస్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్లో కూడా 5 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి. అండ్ రెండు లోకోమోటివ్లు వ్యాపాయ్ లోకోమోటివ్స్ అవి. ఇది లాస్ట్లో ఉన్న లోకోమోటివ్, ఇది వ్యాపాయ్ లోకోమోటివే. చూపిస్తాను ముందుకెళ్ళి కూడా. హెచ్ఆర్ ప్యాంటోగ్రాఫ్, హైరైజ్ ప్యాంటోగ్రాఫ్. ఇది బ్యాక్ సైడ్ లోకోమోటివ్ కూడా సేమ్ ఫ్రంట్ ఏదో లోకోమోటివ్ అయితే ఉందో అదే వస్తుంది అనమాట. 2 ఉంటాయి లోకోమోటివ్స్. ఫుల్గా డెకరేషన్ చేసి పడిస్తారు.
నేను వచ్చేసరికి అమృత్ భారత్లో కూర్చుని ఉన్నాను. సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఎమర్జెన్సీ విండోలో కూర్చున్నాను. మనకి ప్యారల్ రేసులు లాంటివి రావు, ఓటీలు అయితే ఉంటాయి. చూద్దాం ఎలాగుందో. సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుంది. అండ్ స్లీపర్ క్లాసెస్లో వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. సైడ్ లోవర్ సైడ్ అప్పర్ ప్రొఫైల్. అక్కడైతే ఛార్జింగ్ సాకెట్స్ ఇవ్వలేదు, యూఎస్బి టైప్ సి 2 ఇచ్చారు. పైన అయితే ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. ఇలా ఉంటుంది. అండ్ బాటిల్ హోల్డర్ కూడా ఉంది ఇక్కడ, చూపిస్తాను. ఇలాగా ఇది వచ్చేసరికి బాటిల్ హోల్డర్. దీన్ని మళ్ళీ మనం ఇలా క్లోజ్ చేసేయాలి. ఇక్కడ కూడా యూఎస్బి టైప్ సి ఇచ్చారు, ఛార్జింగ్ సాకెట్ ఒకటే ఇచ్చారు అనమాట. అండ్ మనకి వచ్చేసరికి టిఫిన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ట్రైన్ వచ్చేసరికి ఉద్నా జంక్షన్ నుంచి ఎవ్రీ సండే ఉంటుంది 7:10కి. అండ్ నెక్స్ట్ డే మండే వచ్చేసరికి 1:55కి అయితే చేరుకుంటుంది మధ్యాహ్నం, ట్రైన్ నెంబర్ 19021గా. అండ్ అదే రోజు రాత్రి 11:45కి, అంటే మండే 11:45కి నైట్ 19022గా అయితే బయలుదేరుతుంది ఉద్యాన్కి బరంపూర్ నుంచి. దీని ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా ఉద్యాన్ జంక్షన్లోనే జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసరికి వెస్టర్న్ రైల్వేకి సంబంధించింది. ఉద్యాన్ జంక్షన్ వచ్చేసరికి సూరత్కి సపోర్టింగ్ స్టేషన్ ఆర్ శాటిలైట్ స్టేషన్ అని కూడా అనుకోవచ్చు. అక్కడ నుంచి ఒక 4 to 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఉద్నా జంక్షన్ నుంచి సూరత్కి. అండ్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 19022గా వెళ్తుంది బరంపూర్ నుంచి. ఎవ్రీ మండే వెళ్తుంది. అండ్ వెడ్నెస్డే వచ్చేసరికి 8:45కి అయితే చేరుకుంటుంది. బరంపూర్ నుంచి ఉద్నా జంక్షన్ వెళ్ళేటప్పుడు అయితే 33 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది. అండ్ ఉద్నా జంక్షన్ నుంచి బరంపూర్ వచ్చేటప్పుడు అయితే 30 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది అనమాట. అండ్ టోటల్గా వచ్చేసరికి దీనికి మొత్తం 8 స్లీపర్ కోచెస్ ఉన్నాయి. మొత్తం టోటల్గా 10 అయితే జనరల్ కోచెస్ ఉన్నాయి. అండ్ స్లీపర్ క్లాస్ ఛార్జ్ వచ్చేసరికి టోటల్గా 800 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ బరంపూర్ నుంచి మండే ఉంటుంది, ఉద్నా నుంచి సండే ఉంటుంది. ఈరోజు వచ్చేసరికి స్పెషల్ ట్రైన్గా 09022గా వెళ్తుంది. आदरणीय प्रधानमंत्री पत्र ग्रहण कर आज सी कृतज्ञ जोरदार करताली हो जाओ झारसुगुड़ार आदिवासी श्रीमती पूर्णमी सेठ भाई। जय जय जोरदार करताली हो మన అమృత్ భారత్ వచ్చేసరికి తన మొదటి అడుగుని అయితే స్టార్ట్ చేసింది. ఇక్కడ నుంచి ఇంకా రన్ అవుతూనే ఉంటుంది. ఎవ్రీ మండే ఉంటుంది బరంపూర్ నుంచి నైట్ 11:45కి. అండ్ స్లీపర్ క్లాస్ ఛార్జెస్ వచ్చేసరికి 800 రూపీస్ పడుతున్నాయి. టోటల్గా 8 ఉంటాయి స్లీపర్ క్లాస్కి వచ్చేసి. జనరల్ వచ్చేసరికి 10 ఉంటాయి. మొత్తం అన్ని స్లీపర్స్ ఉంటాయి, చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా మీరైతే ఎంజాయ్ చేసుకోవచ్చు. బాయ్. ఈరోజే బుడిబుడి అడుగులు వేసుకుంటూ స్టార్ట్ అయిన మన అమృత్ భారత్కి ఎదురుగా విశాఖ ఎక్స్ప్రెస్ వస్తుంది. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ న్యూ వరకు వెళ్ళేది. వర్షం కూడా పడుతుంది. అరే స్టార్ట్ అయిపోయిందిరా వర్షం. మనం స్టేషన్ బయటికి రాగానే బండి ఆగింది, వర్షం కూడా స్టార్ట్ అయింది.
ఇది వచ్చేసరికి హౌరా మేలు, చెన్నై నుంచి హౌరా వెళ్ళేది. వాస్కో డి గామా సాలిమార్ అమరావతి ఎక్స్ప్రెస్ ముచ్చటగా 3 బళ్ళతో ఎదురేయించుకుని స్టార్ట్ అయింది మంది. మన ట్రైన్ కట్టిన బెలూన్స్ ఎగిరిపోతున్నాయి. పుష్ పుల్ టెక్నాలజీ, ఇంజన్ పుల్ చేస్తుంటది, బ్యాక్ సైడ్ నుంచి పుష్ చేస్తూ ఉంటది.
ఈ రోజే పుట్టాడు అని చెప్పి లోకో పైలట్ అయితే చిన్న కనికారం కూడా చూపించలేదు. స్కిప్పింగ్ ఇచ్చాపురం రైల్వే స్టేషన్. స్కిప్పింగ్ సోంపేట రైల్వే స్టేషన్. కొత్త కోచ్లు చూడండి మెరిసిపోతున్నాయి ఎండ పడగానే. ట్రైన్ మొత్తం కొత్త కోచెస్ వేశారు, ఎల్హెచ్బి కోచెస్. Is coming on platform number 1. విశాఖపట్నం లాస్ట్ ప్యాసింజర్ ఒకటవ నంబరు రానున్నది. పలాస రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి PSCA. ఇక్కడైతే చాలామంది స్కూల్ పిల్లలు అయితే ఎక్కించారు.
ఇక్కడ కూడా చిన్న ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. ఒక్కసారి కరతాళ ధ్వనులతో మన ప్రియతమ నాయకుడు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి అభినందిస్తూ. ఇది వచ్చేసరికి శ్రీకాకుళం రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా ఈవెంట్ అయితే బాగానే క్రియేట్ చేశారు. ఆ ట్రైన్ వచ్చేసరికి ఆర్నా ఎక్స్ప్రెస్ అది. ఈ రోజు ఇనాగ్రల్ రన్ అయినా రన్ మాత్రం పిక్చర్ నాట్గా ఉందన్నమాట. పుట్టుకు వెళ్ళిపోతున్నాడు ఇంకా అలాగా. మన వెనకాతల ఆర్నా ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ రన్నింగ్ ట్రైన్ అది. సిల్చార్ నుంచి తిరువనంతపురం వరకు వెళ్తుంది. ఇందాక మనకు శ్రీకాకుళంలో ఎదురైంది కదా అదే.
దీనికి వచ్చేసరికి ఇలా హ్యాండిల్ బార్స్ కూడా ఉన్నాయి పట్టుకోవడానికి, అండ్ పైన ఫ్యాన్స్ ఉన్నాయి, అండ్ లైట్ అయితే ఫుల్ ఒకటే లైన్ స్ట్రిప్. మనకు ఆ లైన్ వచ్చేసరికి రాయగఢ్ వెళ్ళే లైన్. ఇప్పుడు ఈ అమృత్ భారత్ వచ్చేసరికి డైరెక్షన్ చేంజ్ చేసుకుని విజయనగరంలో ఆ డైరెక్షన్ అలా వెళ్ళిపోతుంది. రాయగఢ, టిట్లగర్, రాయ్పూర్, దుర్గ్, నాగ్పూర్. భువనేశ్వర్ వందే భారత్ ఇది. విజయనగరం స్టేషన్లో హడావిడి ఇది. అండ్ గైస్ మనమైతే విజయనగరం స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి VZM. ఇక్కడ నుంచి అయితే అమృత్ భారత్ అయితే టువర్డ్స్ రాయగఢ్ వైపు వెళ్తుంది. రాయగఢ్ వైపు అండ్ రాయ్పూర్, దుర్గ్ అటు వెళ్ళిపోతుంది అనమాట. అండ్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.